రీసెంట్‌గా మనందరికీ తెలుసు కదా! తెలంగాణలో గద్దర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక విషయాన్నైతే ప్రకటించడం జరిగింది. అది ఏంది అంటే మనందరికీ తెలుసు కదా! 2014కి ముందు తెలుగు ఇండస్ట్రీలో అయితే నంది అవార్డ్స్ అనే అవార్డ్స్‌ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ అవార్డుల ప్లేస్‌లో గద్దర్‌కి గుర్తింపుగా, గద్దర్ యొక్క సేవలకు గుర్తింపుగా నంది అవార్డు ప్లేస్‌లో గద్దర్ అవార్డులను అయితే పెట్టడం జరుగుతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్‌గా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్రకటన పట్ల అయితే కొంతమంది ఆగ్రహంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే గద్దర్‌కి సినిమాలకి ఏం సంబంధం అని గద్దర్ అవార్డులు సినిమా ఇండస్ట్రీకి ఇవ్వడం ఏందని అటు తెలుగు ఇండస్ట్రీ పెద్దలైతే అటు సీఎం రేవంత్ రెడ్డిని మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మరో ఇంకొక వాదన ఏముంది అంటే మనందరికీ తెలుసు కదా, గద్దర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని. అలాంటి వ్యక్తి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు, దాదాపు కమ్మ కాపు సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి పేరును కాపు కమ్మాలకి ఇవ్వడం ఏందని అయితే మరొక వర్గం భావిస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి ఈ యొక్క నిర్ణయం పట్ల అటు సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇంతవరకు అతనికి మద్దతుగా ఎలాంటి ట్వీట్లు చేయాలి, ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ పెద్ద హీరోలైన ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ మరియు ఇటు సంబంధించి పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు, ప్రొడ్యూసర్లైన అటు అల్లు అరవింద్ కానీ మరియు ఇతర పెద్ద ప్రొడ్యూసర్లు ఇంతవరకు ఈ అవార్డులకు మద్దతుగా ఎలాంటి ప్రకటనలు అయితే ఇవ్వలేదు. వాళ్ళకి మనందరికీ తెలిసింది ఏంటంటే వాళ్ళకైతే గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వటం నచ్చట్లేదని మనకు తెలిసింది. ఒక నిర్మాత సంచలనంగా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఆ నిర్మాత ఏం చెప్పిండంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అగ్రవర్ణ కులస్తులు, గద్దర్ తక్కువ కులం కాబట్టి గద్దర్ అవార్డులు వాళ్ళు తీసుకోవడం అనేది వాళ్ళు తక్కువగా భావించబడుతుందని అయితే వాళ్ళు ఈ అవార్డులకి మద్దతుగా ఎలాంటి ట్వీట్లు చేయాలి. అదే ఏదైనా ఒక ఉన్నత కులానికి చెందిన వ్యక్తి అయితే పేర్లు పెడితే మాత్రం దానికైతే వీళ్ళందరూ చాలా మద్దతుగా తెలిపేవాళ్ళని, ఇంకా సినిమా ఇండస్ట్రీలో మరి ఇంకా మన సమాజంలో వివక్ష కొనసాగుతుందని అయితే అటు ఆ నిర్మాత పేర్కొనడం జరిగింది. ఏదేమైనా కానీ తెలంగాణ రావటంలో గద్దర్ పాత్ర చాలా విలువైనది. తెలుగు ఇండస్ట్రీలకు గద్దర్ పేరు, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇచ్చే తెలంగాణ నుంచి అవార్డులకి మా యొక్క సంస్కృతి రథసాధులైన గద్దర్ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి ఈ గద్దర్ పేరు పెట్టడం అనేది ఒక మంచి నిర్ణయం. చూడాలి ఈ యొక్క నిర్ణయం అనేది భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో. ఏదేమైనా కానీ సమాజంలో ఇంకా వివక్ష ఉందని మనకు అర్థం.